చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉండడానికి. And this is first and foremost thanks to good friends. Very rarely you get to see people say good friends. That too in cinema, when you say good friends, it has too many meanings to it. But nice to see that when you say good friends, there are a lot of friends coming together. And ee roju ikkada Telugulo Kalavati, she is alive. Ee promotion, we are here for that. And this is the first promotional song. పాత్రికేయ మిత్రులకు, స్నేహితులకు హృదయపూర్వక నమస్కారాలు. చంద్రకళకి సీక్వెల్గా వచ్చిన ఈ కళావతి మూవీ డైరెక్టర్ సి సుందర్ సార్కి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే చంద్రకళ చాలా పెద్ద హిట్, ఇక్కడ హర్రర్ కామెడీ తరహాగా చాలా పెద్ద హిట్ అయింది. దాని కంటిన్యూషన్గా చాలా పెద్ద స్టార్స్ని పెట్టి సిద్ధార్థ గారు, ముగ్గురు హీరోయిన్లు పెట్టి చాలా పెద్ద సినిమాగా తెరకెక్కించారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ మీద గుడ్ ఫ్రెండ్స్ అందరం కలిసి రామాంజనేయులు గారితో కలిసి ఈ సినిమా తెలుగులోకి తీసుకోవడం జరిగింది. చంద్రకళ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలుసు. సుందర్ సి కుమార్ గారు అక్కడ చాలా ఒక మంచి బ్రాండింగ్ ఉన్న డైరెక్టర్. అట్లాగే తెలుగులోకి ఈ సినిమాని తీసుకురావడం జరిగింది. ఈ సినిమా తెలుగులో కూడా చాలా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. అలాగే ఈ సినిమా ద్వారా మళ్ళీ సిద్ధార్థ్ గారు ఇక్కడికి రావటం చాలా హ్యాపీగా ఉంది. ఆయన మేబీ హర్రర్ సినిమా ఇది ఫస్ట్ సినిమా అనుకుంటా, హర్రర్ సినిమాలో యాక్ట్ చేయడం ఇది ఫస్ట్ సినిమా అనుకుంటా. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఖుష్బూ మ్యామ్ ఇక్కడికి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత చాలా ప్రామిసింగ్ ఉంది. డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది, తెలుగులో కూడా మంచి ఆదరణ లభిస్తుందని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ అండ్ ప్రమోషనల్ సాంగ్ చూసాము. సో ఇట్స్ ఫెంటాస్టిక్ అండ్ సీనియర్ మోస్ట్ డైరెక్టర్ సుందర్ గారు డైరెక్షన్లో తెలుగు తమిళ్లో చేశారు. సో తెలుగులో ఈ గుడ్ సినిమా మారుతి టీమ్ అండ్ మారుతి ఫ్రెండ్స్ అని కలిసి రిలీజ్ చేస్తున్నారు. సో చంద్రకళ ఎలా అయితే సక్సెస్ఫుల్ అయిందో అలా దానికంటే విజువల్స్గా చూస్తుంటే ఇంకా గ్రాండియర్గా ఉంది. సో ఈ హర్రర్ ఫిలింలో సిద్ధార్థ్ అండ్ త్రిష, హన్సిక ముగ్గురు ఆల్మోస్ట్ మన తెలుగు హీరోయిన్స్. సో వీళ్ళందరూ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా గుడ్ సక్సెస్ కావాలని ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్. Actually, it's my Telugu version of my super hit, second part of my super hit movie Aranmanai, which was released in Telugu as Chandrakala. And part 2 is as you can see in the trailer, is much bigger with the big star cast and everything. Actually, when I did Aranmanai, which is Chandrakala, I had no idea of making a sequel, second part. But at the end of the movie, in the first part, I showed a shot of a ghost standing in the palace, just to give the terror feeling when the audience is coming out. But that single shot created everybody's curiosity. Everybody started asking, after the stupendous success of Aranmanai in Tamil Nadu and Chandrakala here in Telugu, when is the second part? And slowly, everywhere I went, everybody asking when is the second part. And even I got the curiosity, why don't we do the second part? And the result is Kalavati. I think you all will enjoy the movie as you enjoyed Chandrakala. And I ask all your support and best wishes for the success of Kalavati also. And I thank Mr. Rama of Mr. Ram for making this movie a big movie in Telugu also. And looking for your support always. Thank you. See, it's just that it gives an immense pleasure to be part of this movie and Tamil as a producer. It always helps when you have husband as a director, because the cost of the production, you know where the money is going and how useful it's going to be for the movie. So that way I have been very lucky with the production, Avani Cinemax. And as far as Sundar Sir is concerned, he's completely a producer's delight, because you know that there's no wastage, you know there's absolutely no compromise on the product. తెలుగులో మాట్లాడేది వెనక ఎందుకండి. సో ఇట్స్ ఆల్వేస్ బీన్ అ గ్రేట్ సపోర్ట్. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఫస్ట్ చంద్రకళ ఫస్ట్ పార్ట్ మీరు అందరూ చూసారు, ఎంత పెద్ద హిట్ మీ అందరికీ తెలుసు.
దాని తర్వాత ఈ పిక్చర్ తీసాం అరణ్మనై 2. డైరెక్టర్ గారు చెప్పినలాగా ఇది యాక్చువల్లీ ప్లాన్ చేయలేదు సెకండ్ పార్ట్ తీయాలని, బట్ ఇట్ వాస్ జస్ట్ దట్ ద సక్సెస్ విచ్ గేవ్ us the idea that why not, and the result is the bigger the better and much more scarier, more entertainer than the first. తెలుగులో కళావతి పేరులో 29th January రిలీజ్ అవుతుంది. రామ్ గారికి చాలా థ్యాంక్స్ అండి, బికాస్ దర్స్ బీన్ సచ్ గ్రేట్ సపోర్ట్ ఫ్రమ్ హెమ్. చాలా సంతోషంగా ఉంది నాకు, అండ్ ఐ హోప్ దట్ వన్ డే ఐ విల్ మేక్ అండర్ మై మూవీ బ్యానర్ అవనీ సినిమాక్స్ a direct Telugu film. Looking forward to that very soon. Thank you. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన ముఖ్య అతిథులందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇది ఒక చాలా మంచి సినిమా. ఇట్స్ బిగ్ బడ్జెట్ ఫిల్మ్. ఫస్ట్ పార్ట్ చంద్రకళ అనే పేరులో వచ్చి ఒక డబ్బింగ్ సినిమాలో హారర్ కామెడీ జానర్లో ఒక మంచి హిట్గా ప్రూవ్ అయింది. అట్లాగే ఈ కళావతి సినిమా కూడా అందరి ఎక్స్పెక్టేషన్స్ని మీట్ చేస్తుంది. సో ఆ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన గెస్ట్లందరికీ చాలా థ్యాంక్స్. అట్లాగే ఇక్కడ వచ్చిన మీడియా సోదరులందరికీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. సుందర్ సి గారి గురించి టక్కుమని ఒక మాటలో చెప్పాలంటే ఈజ్ అ షోర్ షాట్ హిట్ మేకర్ అని పేరు ఉంది ఆయనకి. అండ్ చాలా ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ ఆయన. కమల్ హాసన్ గారితో, రజనీకాంత్ గారితో సినిమాలు తీసిన డైరెక్టర్. ఇంకా యూత్ఫుల్ సినిమాల్లో కూడా ట్రెండ్ అలాగే మెయింటైన్ చేస్తూ ఈజ్ ప్రూవింగ్ హిస్ మెటల్. అండ్ నాకు తమిళ్లో లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఒక బ్లాక్ బస్టర్ 25 crores దాటిన కలెక్షన్స్ దాటిన సినిమా తీయవలసిన కుమార్ అనే సినిమా ఇచ్చారు నాకు. అండ్ ఆయనతో నాది ఇది సెకండ్ సినిమా కాంబినేషన్. ఈ సినిమాలో హైలైట్స్ అని చెప్పాలంటే హారర్ జానర్ మీ అందరికి తెలుసు. ఇక్కడ మారుతి గారు వచ్చారు. ప్రేమ కథ చిత్రంతో హారర్ జానర్ని, హారర్ కామెడీని ఒక హౌస్ హోల్డ్ నేమ్ చేసిన డైరెక్టర్ ఇక్కడ ఉన్నారు మారుతి గారు. సో అట్లాగే ఈ జానర్ అందరికి నచ్చుతుంది కాబట్టి ఇట్స్ అ వెరీ అట్రాక్టివ్ ఫిలిం. అండ్ అందులో హన్సిక, త్రిష, పూనం బాజ్వా ముగ్గురు హీరోయిన్స్. సో చాలా కలర్ఫుల్గా ఉంటుంది. సో ఎక్కడెక్కడ మిమ్మల్ని భయపెట్టాలో అక్కడక్కడ భయపడుతూ, సిమిలర్లీ ఎక్కడెక్కడ మిమ్మల్ని ఎక్సైట్ చేయాలో అన్ని విషయాలు, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ సినిమాలో. సో అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్సో బిగ్ థ్యాంక్స్ టు మా సర్వంత్ రామ్ గారు, గుడ్ ఫ్రెండ్స్ గ్రూప్. దేవ్ టేకెన్ ఇట్. మారుతి గారు ఫ్రెండ్స్ గ్రూప్ అది. ఖుష్బు గారు చెప్పినట్టు గుడ్ ఫ్రెండ్స్ అనే పేరు వినటంలో ఒక ఆనందం ఉంది. ఇట్స్ నైస్ టు సీ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ సినిమా. అండ్ గుడ్ ఫ్రెండ్స్ కలిసి సినిమాలు తీయటం చాలా మంచి ఒక డెవలప్మెంట్. సో తమిళ్లో యాక్చువల్గా ముగ్గురం కలిసి ఈ సినిమా తీసాం. నేను హీరోని, ఆయన డైరెక్టర్, ఈవిడ ప్రొడ్యూసర్ అనమాట. అండ్ చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఒక క్లోజ్ ఫ్యామిలీలో ఉంటాం అందరూ. వి ఆల్వేస్ ఈ షూటింగ్ లేకపోయినా వి మీట్ ఈచ్ అదర్ 3 times 4 times a week. అంత క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది. సో అక్కడ కూడా ఫ్రెండ్స్ కలిసి తీసాం, ఇక్కడ కూడా ఫ్రెండ్స్ కలిసి తెలుగు ప్రేక్షకులకి ఈ సినిమాని అందిస్తున్నారు. సో ఈ సినిమాని తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి. January 29th, it's releasing everywhere, Telangana and Andhra Pradesh and all over the world. So please come and support our team. Sundar C's Kalavati. It will definitely satisfy you. Thank you. కళ ఆత్మ మీ ఇంట్లో ఎవరినో ఆవహించింది.